ఆశయం గొప్పదైనప్పుడే కాదు, మనం సాధించబోయే లక్ష్యం పైన పూర్తి అవగాహన ఉన్నప్పుడు సక్సెస్ అనేది త్వరగా రావడం జరుగుతుంది. ఈ ఎస్ఐ ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ అనేది 4 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్, పేపర్ 2 వచ్చేసి తెలుగు అండ్ ఉర్దూ, పేపర్ 3 వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్, పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్. ఈ పేపర్ 1 సంబంధించి పూర్తిగా తెలుసుకుందాం. పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ పేపర్ 1 లో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ సంబంధించి ఆబ్జెక్ట్ టైప్ పేపర్, 50 క్వశ్చన్స్ 25 మార్క్స్, 1/4 నెగిటివ్ మార్కులు ఉంటాయి. అదేవిధంగా 45 మినిట్స్ లో ఈ పేపర్ అనేది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ బికి సంబంధించి డిస్క్రిప్టివ్ టైప్ 75 క్వశ్చన్స్ 75 మార్కులు, 2 hours 15 minutes అనేది టైం కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ పేపర్ 1 అనేది ప్రతి అభ్యర్థి కూడా క్వాలిఫై అయితే సరిపోతుంది. పేపర్ 2 సంబంధించి 2 పార్ట్స్ ఉన్నాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్ 50 క్వశ్చన్స్ 25 మార్కులు. ఇక్కడ 1/4 నెగిటివ్ మార్కులు అనేది ఉండడం జరుగుతుంది. టైమింగ్ వచ్చేసి 45 మినిట్స్. అదేవిధంగా పార్ట్ బి సంబంధించి డిస్క్రిప్ట్ టైప్ 75 మార్కులు, 2 hours 15 minutes కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా క్వాలిఫై అయితే సరిపోతుంది. జాబ్ డిసైడ్ చేసేటి పేపర్ 3, పేపర్ 4. మరి పేపర్ 3 వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఇది రోస్టర్ విధంగా గరిష్ట మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళని సెలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్. ఇక్కడ కూడా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఇక్కడ కూడా గరిష్ట మార్కులు ఏ అభ్యర్థికి వస్తే ఆ అభ్యర్థిని సెలెక్షన్ లిస్ట్ లోకి తీసుకోవడం జరుగుతుంది. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే పేపర్ 3 కావచ్చు, పేపర్ 4 కావచ్చు, జాబ్ సాధించగలిగే మార్కులు వచ్చినప్పటికి కూడా ఈ పేపర్ 1, పేపర్ 2 లో డిస్క్వాలిఫై కావడం జరిగింది. పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కూడా తక్కువ చేయకుండా అది కూడా క్వాలిఫై అయితేనే దీన్ని పరిగణలోకి తీసుకుంటారు నీకు వచ్చిన మార్కులను. కాబట్టి లాస్ట్ నోటిఫికేషన్ లో కూడా ఈ తెలుగు పేపర్ కావచ్చు, ఇంగ్లీష్ పేపర్ లో కూడా 1 మార్క్ తోటి 2 మార్క్ తోటి చాలా మంది జాబ్ దూరం కావడం జరిగింది. ప్రతి అభ్యర్థి కూడా సీరియస్ గా తీసుకొని చదవడం స్టార్ట్ చేయండి.